నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో సింపుల్గా చేసుకునే సూపర్ టేస్టీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. సాఫ్ట్గా, జ్యూసీగా చాలా చాలా బాగుంటాయి. ఇంట్లో ఉన్న వాటితో తక్కువ టైంలోనే ఈ స్వీట్ని చేసుకోవచ్చండి. మరి ఈజీగా చేసుకునే ఈ టేస్టీ స్వీట్ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పు మైదా పిండిని తీసుకోండి. మీరు కావాలంటే ఈ మైదా పిండికి బదులుగా గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. కానీ మైదా పిండితో చేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 3/4 కప్పు వరకు మిల్క్ పౌడర్ని తీసుకోండి. ఇక్కడ నేను నెస్లే వారి మిల్క్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, చిటికెడంత ఉప్పుని, 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాను తీసుకోండి. ఇందులో మనం వంట సోడా వేయకుండా చేస్తే చాలా గట్టిగా వస్తాయి. కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాను తీసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని అన్నీ చక్కగా కలిసేలా ఇలా రబ్ చేసినట్టుగా చేస్తూ బాగా కలపండి. సో ఇదంతా ఇలా బాగా కలిపాక ఇప్పుడు కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలా కలపండి. మనకు పిండి అనేది మరీ గట్టిగా ఉండద్దు, మరీ సాఫ్ట్గా ఉండద్దు. చూడండి, ఇంత సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పిండిని సెట్ అవ్వనిద్దాం. ఈలోగా మరో పక్కన పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. పాకం కోసం మరో పక్కన ఒక గిన్నెలోకి 2 కప్పుల చక్కెరను తీసుకోండి. ఇందులోనే మరో 2 కప్పుల నీళ్లను తీసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక 2-3 యాలకులను ఇలా కొంచెం చితగొట్టి తీసుకోండి. ఇప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. మనకు ఈ స్వీట్ కోసం ఎలాంటి పాకం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. చక్కెర కరిగిపోయాక ఒక 4-5 నిమిషాలు మరగబెట్టామంటే పాకం అనేది రెడీ అయిపోతుంది. మనకు ఈ స్వీట్ కోసం పాకం అనేది గులాబ్ జామున్ పాకంలా రావాలి. 4 నిమిషాల తర్వాత కొంచెం పాకాన్ని తీసుకొని చూసామంటే పాకం మరీ గట్టిగా, మరీ పలుచగా కాకుండా ఇలా కొంచెం స్టిక్కీగా ఉండాలి. ఇలా వచ్చిందంటే మనకు ఈ స్వీట్ అనేది ఒక 3-4 రోజుల వరకు తినేయొచ్చు. సో పాకం ఇలా స్టిక్కీగా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పాకం చల్లారిపోకుండా మూత పెట్టి పక్కనుంచండి. ఇప్పుడు మనం కలిపి పెట్టిన పిండిని తీసుకొని మరొకసారి బాగా కలపండి. సో ఇలా కలిపిన పిండిని ఇప్పుడు రోల్ చేసుకుందాం. పొడి పిండి పెట్టాల్సిన పని లేదు. డైరెక్ట్గా రోలర్తో ఇలా బాగా రోల్ చేయండి. వీటిని ఫ్రై చేసేటప్పుడు మరీ లావుగా అవుతాయి కాబట్టి మీడియం థిక్నెస్గా ఇలా రోల్ చేయండి. నిజానికి వీటిని నేను కాస్త పెద్దగానే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కొంచెం చిన్నగా పల్చగా చేయాలంటే ఇక్కడ చూపించిన దానికంటే ఇంకొంచెం రోల్ చేసి తీసుకోండి. ఇప్పుడు వీటిని పీసెస్గా కట్ చేసుకుందాం. ముందు ఎడ్జెస్ని కట్ చేసి స్క్వేర్ షేప్ వచ్చేలా కానీ లేదా రెక్టాంగిల్ షేప్ వచ్చేలా కానీ కట్ చేయండి. సో ఇలా కట్ చేసిన వీటిని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసుకోండి. చుట్టూ కట్ చేసిన ఎడ్జెస్ని కూడా మళ్ళీ రోల్ చేసి కట్ చేసి తీసుకోవాలి. సో ఇలా అన్నీ కట్ చేశాక ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మరీ ఎక్కువగా కాకుండా మీడియంగా వేడి చేయండి. చూడండి, ఆయిల్ ఇలా మీడియంగా వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టిన పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకోండి. వీటిని ఫ్రై చేసేటప్పుడు కొంచెం పెద్ద సైజులోకి వస్తాయి కాబట్టి మరీ ఎక్కువగా కాకుండా ఇలా ఫ్రీగా ఫ్రై చేసేటట్లుగా తీసుకోండి. ఇవి ఎలా అయితే ఫ్రై అవుతాయో అలా స్లోగా పైకి తేలుతాయి. కాసేపు అంటే ఒక 2 నిమిషాలు కదపకుండా ఇలాగే ఫ్రై చేసామంటే చూడండి, ఫ్రై అవుతూ పైకి తేలాయి కదా. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి బాగా ఫ్రై చేయండి. ఇలా స్లోగా తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే పైన కలర్ వచ్చి లోపల పచ్చిగా ఉంటుంది. అదే లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఆయిల్ అనేది బాగా పట్టేస్తుందండి. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా మధ్య మధ్యలో టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు చూడండి, వీటి సైజ్ అనేది డబల్ అయ్యాయి కదా. అలాగే ఇలా కొంచెం లోపల అనేవి పొరలు పొరలుగా వస్తాయి. ఇలా వచ్చిందంటే పాకం అనేది లోపల వరకు చక్కగా పడుతుంది. ఇలా పైన కొంచెం క్రిస్పీగా వచ్చి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవడమే. అలాగే ఇలా ఫ్రై చేసినవి పక్కన పెట్టేయకుండా ఇవి వేడిగా ఉన్నప్పుడే పాకంలోకి తీసుకోండి. పాకం కూడా వేడిగా ఉండాలండి. ఏమైనా చల్లారిపోయినట్టు అనిపిస్తే కొంచెం వేడి చేసి తీసుకోండి.
వీటికి మెయిన్‌గా పాకం వేడిగా ఉండాలి. ఫ్రై చేసినవి వెంటనే పాకంలోకి తీసుకోవాలి. సో, పాకాన్ని ఒకసారి బాగా పట్టించి మూత పెట్టి పక్కనుంచండి. ఇలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసి పాకంలోకి తీసుకోవడమే. ఇలా అన్నీ ఫ్రై చేసి పాకంలోకి తీసుకున్నాక ఒకసారి పాకాన్ని బాగా పట్టించి గంట సేపు వీటిని ఇలాగే వదిలేయండి. అరగంట నుండి మనం గంటలోపు ఎప్పుడైనా సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అరగంట తర్వాత చూపిస్తున్నాను. చూడండి పాకమంతా బాగా పీల్చుకొని కాస్త పెద్దవయ్యాయి కదా! ఇప్పుడు ఇందులో నుండి ఒక పీస్‌ని ప్లేట్‌లోకి తీసుకొని ఇంతకీ పాకం లోపలి వరకు వెళ్ళిందో లేదో చూద్దాం. చూడండి పాకం బాగా పట్టి జ్యూసీగా వచ్చాయి. ఇంకాసేపు ఉంచామంటే ఇంకా జ్యూసీగా చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. సో, మీరు కూడా ఇంట్లో సింపుల్‌గా స్వీట్ చేయాలంటే ఇలా ఓసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తాయి. అలాగే వీటి టేస్ట్ అనేది కాస్త గులాబ్ జామున్‌లా వస్తాయి. సో, మీకు ఈ రెసిపీ నచ్చితే ఇంట్లో ఓసారి ట్రై చేసి ఈ కమ్మటి స్వీట్‌ని ఎంజాయ్ చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో కింద కామెంట్‌లో షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.